నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు హామీలపై నిలదీశారు. కనీసం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో వెడ్మా బొజ్జు వారిపై సిగాలెత్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడి జనాలను అవమానించారు. పైగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారంటూ వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే అదే స్థాయిలో ప్రజలు ఎమ్మెల్యేకు సమాధానం చెప్పారు. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కళ్లకు కట్టారు. రైతు బంధు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు మోసాలను ఎండగట్టారు. దీంతో నీళ్లు నమిలిన ఎమ్మెల్యే ఆయనకు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. అయితే ప్రజల సమస్యలు ఓపికతో వినాల్సిన ఎమ్మెల్యే ఇలా దురుసుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటేసిన ప్రజలను నోటికొచ్చినట్లు తిట్టడం ఏంటని అంతా మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ ప్రతినిధి రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, ఒక ఎమ్మెల్యే ప్రజల పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించడం ఏంటని అక్కడ అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సందర్భంగా గ్రామాలకు వచ్చిన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటికీ విసిగెత్తిపోయిన జనం కాంగ్రెస్ నేతలు గ్రామాలకు వస్తే ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంబి గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు ప్రజల నుంచి ఘోర పరాభవం ఎదురైంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడానికి ఈ రోజు గ్రామానికి ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలపై ఈ సందర్భంగా ప్రజలు గట్టిగా నిలదీయడం జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రశ్నించడం జరిగింది. గ్రామంలో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు వారి అంచెలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, మాకెందుకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎమ్మెల్యేను స్థానిక గ్రామస్తులు ప్రశ్నించడం జరిగింది. అయితే జనం నిలదీయడంతో స్థానం కోల్పోయిన ఎమ్మెల్యే ఓటు పురాణం అందుకున్నారు. నాకు ఇష్టం వచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని, మీకెందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గ్రామస్తులపై మండిపడ్డారు. దీంతో ఒకసారిగా జనం తిరగబడ్డారు. జనం 6 గ్యారెంటీల విషయంలో గట్టిగా నిలదీయడం జరిగింది. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందాయని, 2 ఏళ్ల కాలంలో మాత్రం తనకు ఎలాంటి సంక్షేమ పథకాలు తమకు అందలేదని చెప్పేసి నిలదీయడంతోనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారిపై ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే స్థాయి సైతం మరిచి ఒక ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని కూడా మరిచి ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా గ్రామస్తులు తిరగబడడం జరిగింది. రైతు బంధు ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, అలాగే కళ్యాణ లక్ష్మి ఏమైంది, తులం బంగారం ఏమైంది గట్టిగా ఏమి లేక ఎమ్మెల్యే ఆ నుంచి జారుకునే పరిస్థితి కనిపించింది. అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యేనే ఇంకా జనాలపై తిరగబడం, జనాలపై బూతు పురాణం చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణం కోల్పోయిన వ్యక్తి ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పేసి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా రైతులపై కూడా మొక్కజొన్న సంబంధించిన నచ్చని ఎల్లాపూర్లో మొక్కజొన్నకు సంబంధించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రోకో చేస్తున్న రైతులపై కూడా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు మీరు రైతులే కారు అని చెప్పి చెప్పడంతో రైతులు కూడా ఆ సందర్భంగా తిరగబడిన పరిస్థితి కనిపించింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గానికి ప్రభుత్వము మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఖానాపూర్లో కాకుండా ఉట్నూరు తరలించడం పట్ల కూడా ఖానాపూర్ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తి సందర్భంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానని చెప్పేసి వారికి సరైన రీతిలో సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పట్ల కూడా ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని లేని పక్షం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చేస్తామని గ్రామస్తులు మాత్రం గట్టిగా హెచ్చరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.